ప్రాథమిక మత్స్య పరిశ్రామిక సహకార సంఘ ఎలక్షన్స్ జరపనని తెలంగాణ హైకోర్టు తీర్పు. ఈరోజు గౌరవ ఉన్నత న్యాయస్థానంలో జిల్లా మత్స్యశాఖ అధికారులు, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులు, చీఫ్ ప్రమోటర్స్ ఇస్సా మల్లేశం, డిస్ట్రిక్ట్ ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అనుకొండ నీల రాజు, చీఫ్ ప్రమోటర్ డిస్ట్రిక్ట్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ జనగామ, చొప్పరి సోమయ్య, చీఫ్ ప్రమోటర్ డిస్ట్రిక్ట్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ వరంగల్, కొత్తూరు రమేష్, చీఫ్ ప్రమోటర్ డిస్ట్రిక్ట్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ మహబూబాబాద్, చిలకల పని, చీఫ్ ప్రమోటర్ డిస్ట్రిక్ట్ ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ జయశంకర్ భూపాలపల్లి, సాధు రఘు, ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ములుగు డిస్ట్రిక్ట్, బి ఆంజనేయులు, ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ నాగర్ కర్నూల్, పుట్ట బాలరాజు, చీఫ్ ప్రమోటర్ డిస్ట్రిక్ట్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ వనపర్తి డిస్ట్రిక్ట్. ఈరోజు గౌరవ ఉన్నత న్యాయస్థానంలో స్టేట్ ఎలక్షన్ కోఆపరేటివ్ వింగ్ ఎలక్షన్ ప్రైమరీ సొసైటీస్ 1005, జిల్లా సొసైటీస్ 21, స్టేట్ ఫెడరేషన్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు ఎన్నికలు జరగవలసిందిగా 11/12/2024 ఇచ్చిన తీర్పును అమలు చేయనందున కోర్టు ధిక్కార పిటిషన్ను దాఖలు చేసి CC 739/2025 ఈరోజు గౌరవ ఉన్నత న్యాయస్థానంలో కోర్టు ధిక్కార పిటిషన్ను వాదనలకు రావడం జరిగింది. స్టేట్ కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ వాళ్ళు ఈరోజు కోర్టులో గౌరవ ఉన్నత న్యాయస్థానానికి స్టేట్ 780 ప్రైమరీ సొసైటీస్లో 405 సొసైటీస్కేమో షో ఆఫ్ హ్యాండ్స్, 303 సొసైటీస్కు సీక్రెట్ బ్యాలెట్ పద్ధతి ప్రకారము ఎన్నికలు జరుపుతామని తెలియజేస్తూ 50 ఓట్ల కంటే తక్కువ ఉంటే చేతులెత్తే విధానము, 50 ఓట్ల కంటే ఎక్కువ ఉంటే సీక్రెట్ బ్యాలెట్ విధానం కాబట్టి షో ఆఫ్ హ్యాండ్స్ను 20 మే 2025 నుంచి 24 మే 2005 వరకు, సీక్రెట్ బ్యాలెట్ 29 మే 2025 నుంచి 16 జూన్ 2025 వరకు జరుపుతామని కోర్టు ధిక్కార పిటిషన్కు జవాబు ఇవ్వనైనది. ఈ జవాబును స్వీకరించిన గౌరవ ఉన్నత న్యాయస్థానము స్టేట్ ఎలక్షన్ అథారిటీ SCEA ఇచ్చిన ఎలక్షన్ నోటిఫికేషన్ రూల్ 22 ఆఫ్ ECS రూల్స్ 1964 స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనిమల్ హస్బెండరీ డైలీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ గారికి 22/4/2025 ఇచ్చిన లెటర్ ప్రకారము ఎన్నికలు జరగడానికి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన పిటిషన్ను కోర్టు వారు సమ్మతిస్తూ కోర్టు ధిక్కార పిటిషన్ను ఆర్డర్ చేయనైనది. అందరికీ నమస్కారం. నా పేరు వాకిటి ఆంజనేయులు, నాగర్ కర్నూలు మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు. మరి మత్స్య సహకార సంఘాలు ఈరోజు అంతకొంత నడుస్తున్నాయంటే అది ఉమ్మడి జిల్లాలో మొత్తం తెలంగాణ రాకముందు నుంచి 10 జిల్లాలు మాత్రమే ఉండే. 10 జిల్లాల నుంచి డిఎల్ పాండు సారు ద్వారా 33 జిల్లాల కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి 33 జిల్లాలు 10 జిల్లాలు 33 జిల్లాలుగా బైఫర్కేషన్ కావడం, మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత 33 జిల్లాలకు ఎలక్షన్ పెట్టకుండా వాళ్ళు జాప్యం చేస్తుంటే ప్రభుత్వం మళ్ళీ డిఎల్ పాండు సార్ ద్వారా మళ్ళీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. వాళ్ళు 2 నెలల్లోనే ఎలక్షన్ నిర్వహించమంటే 10 జిల్లాలకు ఎలక్షన్ నిర్వహించినారు. మేము కొనసాగుతూనే ఉన్నాం. ఇంకా 21 జిల్లాలకు ఎలక్షన్ నిర్వహించలేదు. రాష్ట్రంలో మొత్తం 1005 సొసైటీలకు 21 జిల్లాలకు రాష్ట్ర ఫెడరేషన్ ఏర్పాటుకు ఎలక్షన్ తొందరలోనే నిర్వహించి వాటికి మత్స్యకారులకు కార్యకలాపాలకు వారి బాగు కోసం కృషి చేయాలని సారు డిఎల్ పాండు సార్ ద్వారా మేము ఈరోజు కూడా కొట్లాడడం జరిగింది. ఈరోజు కోర్టు తీర్పు అందరికీ మాకు సానుకూలంగా రావడం జరిగింది. అందుకు మేము సంతోషిస్తున్నాం. సార్కు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 30 సంవత్సరాల నుంచి కూడా
మత్స్యకారులకు ఏ జిల్లాలో ఎక్కడైనా సరే ఇతర కులస్తులను ఎవరైనా సరే ఇబ్బంది పెట్టినా కూడా సార్ ముందుండి ఫీజులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన జాతి తరపు నుంచి ఈరోజు ముదిరాజు జాతి తరపు నుంచి కూడా సారు కొట్లాడుతున్నాడు. సారు కోసం మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అతి తొందరలోనే జూన్ నాటికల్లా 1005 సొసైటీలకు ఎలక్షన్ కంప్లీట్ అవుతుంది. జిల్లా బాడీలకు ఎలక్షన్ 21 జిల్లాలకు కూడా ఎలక్షన్ పూర్తి కావడం జరుగుతుంది. మరి రాష్ట్ర ఫెడరేషన్ ఏర్పాటుకు కృషి చేసినటువంటి డిఎల్ పాండు గారికి రెండోసారి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం. జై ముదిరాజ్.